న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా వేదానగర్లోని పాండురంగస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం సెట్ అందరినీ ఎంతగానో అలరిస్తోంది. స్థానిక సకుల్ సాయి సమాజం యువజన సంఘం వారు ప్రతి ఏటా ఒక వినూత్నమైన శైలిలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి కూడా మరో రకమైనటువంటి వినూత్న సెట్ను ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథ రత్న భాండాగారం సెట్ను ఏర్పాటు చేయడం వల్ల వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి ఈ సెట్ను చూడడానికి, వినాయక మండపాన్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా నుండి కూడా భక్తులు ఈ మండపాన్ని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అధ్యక్షురాలని అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్తదనంగా చేసినారు. పోయినసారి చంద్రయారి చేసిండ్రు, పూరి జగన్నాథ్ చేసిండ్రు భాండాగారము. పూరిలో మేము పోయి చూడలేకపోతున్నాం, ఇక్కడ చూసినాం కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే అందరూ వీక్షించాలి, మాతో పాటు అందరూ తరలించాలని భావిస్తున్నాము. నా పేరు కామ్రే శ్రీనివాసులు. 52వ సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరము వినూత్నమైన డెకరేషన్తో మేము తయారు చేస్తాము మా యువజన సంఘము. అదేవిధంగా ఈ సంవత్సరం మేము పూరి జగన్నాథం రత్న భండాగారాన్ని తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేసే విధాన్ని 50 రోజులైంది తయారు చేయడానికనే. మా యువజన సంఘం వాళ్ళు మాత్రం కష్టపడి దీన్ని తయారు చేసినాం, సొంతంగా మేమే తయారు చేసినాము. దీనికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అట్లే పెద్ద సంఘం వారు కూడా సపోర్ట్ ఇచ్చినారు, మహిళా మండలి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినారు. ఈ డెకరేషన్కి చాలామంది గద్వాల ప్రజలు కాక పల్లెటూళ్ళ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వారికి మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సుజాత. ఈ సంవత్సరం మనము సకుల్ సాయి సమాజ్ ఆధ్వర్యంలో యువజన సంఘం వాళ్ళు పూరి జగన్నాథ్ భండాగారాన్ని చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం కొత్తదనంతో కొత్త ఏ విషయాలు ఉన్నాయో దాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ డెకరేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏమున్నాయి దాన్ని ప్రతిబింబించేటట్టు యువజన సంఘం వాళ్ళు ఇక్కడ నిదర్శనంగా తమ ఒక ప్రదర్శనాన్ని చూపిస్తున్నారు. ఇటువంటి ఒక అద్భుతమైన ఒక వినాయక మండపాలు నిర్మించడము చాలా అదృష్టంగా, అలాగే దీన్ని వీక్షించడము మనమందరూ అదృష్టం చేసుకున్నట్టు భావిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ అంబటి భానుప్రకాష్. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను జోగులాంబ గద్వాల జిల్లాలో. సకులశాలి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ పూరి జగన్నాథ రత్న భాండాగారం అనేటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో తలపెట్టినటువంటి అంటే ఈ ఆకృతి అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆకృతులు వీళ్ళు నిర్మిస్తున్నారు. గత సంవత్సరాలలో గమనిస్తే కనుక చాలా మంచి ఆకృతులు అందరినీ ఆకట్టుకుని అందరినీ ఇక్కడికి పిలిచేటువంటి విధంగా వచ్చి కూర్చొని స్వామిని దర్శించుకొని ఈ ఆకృతులను చూసి ఆనందభరితులవుతూ ఉన్నారు. ఇలాంటి ఆకృతులు నిర్మించడం నిజంగా అభినందనీయము.